వార్తల విశ్లేషణకు స్వాగతం. వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా సాక్షి చూద్దాం. జంపన్న వాగులో నుంచి సారలమ్మను గద్దెల వద్దకు తీసుకువస్తున్న పూజారులు. వనం మురవంగా జనం కొలువంగా. ఇది ప్రధాన వార్తగా సాక్షిలో ప్రచురితం చేశారు. సో మనం ఫోటోలో చూడొచ్చు. లక్షలాదిగా భక్తులైతే మేడారంకు తరలి వెళ్లారు అమ్మవార్లను దర్శించుకోవడానికి. ఘనంగా ప్రారంభమైన మేడారం జాతర. కన్నెపల్లి నుంచి గద్దెను చేరిన సారలమ్మ దారి పొడవునా భక్తుల పోర్లు దండాలు, జయ జయధ్వానాలతో భక్తి పారవశ్యం. సారలమ్మ వెంట మంత్రులు సీతక్క, లక్ష్మణ్, అధికారులతో కలిసి నృత్యాలు. అంతకుముందే గద్దెకు చేరిన పగిడిద్దరాజు, గోవిందరాజు. తొలిఘట్టం ఉద్విగ్నం, దిగ్విజయం. కిటకిటలాడిన మేడారం పరిసరాలు. ఎటు చూసిన భక్త జనసందోహమే. నేడు చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం. నిన్న చిలకలగుట్ట నుంచి అయితే సారలమ్మను గద్దెకైతే తీసుకురావడం జరిగింది. ఈరోజు సమ్మక్క ఆగమనం అయితే జరగబోతోంది. మేడారం మహాజాతర వైభవంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం సమ్మక్క సారలమ్మ గద్దెలను పూజారులు పుట్టమన్నుతో అలికి శుద్ధి చేశారు. సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలోకి వెళ్లి ఆదివాసీ సాంప్రదాయ రీతిలో రహస్య పూజలు నిర్వహించారు. అనంతరం మొంటెలో సారలమ్మ ప్రతిరూపమైన పసుపు కుంకుమలు తీసుకొని మేడారానికి ఊరేగింపుగా బయలుదేరారు. వేలాది మంది భక్తుల జయజయధ్వానాలు. శివసత్తుల పూనకాల మధ్య జంపన్న వాగును దాటిన సారలమ్మ రాత్రి గద్దెను చేరుకుంది. సో సారలమ్మ అయితే గద్దెలకు చేరుకున్నారు. నిన్న మేడారం అనేది నిజంగా తెలంగాణలో మహాజాతర, చాలా పెద్ద జాతర. ఒక తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు మేడారంకి వెళ్ళి అమ్మవార్లను దర్శించుకుంటారు. అంత మహిమ గల అమ్మవార్లు సమ్మక్క సారలమ్మ. ఇంకొక వార్త చూసినట్లయితే, అంతా బాబు దుష్ప్రచారమే, రాజకీయ రాద్ధాంతమే, కొవ్వు కలవలేదు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టం చేసింది. పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవలేదు అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ఐసీఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. సో అంతా బాబు మాత్రమే దుష్ప్రచారం చేస్తున్నారు. సో శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఎటువంటి కొవ్వు కలవలేదని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకా మరొక వార్త చూసినట్లయితే, విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంతో పాటు మరో 4 మృతి. బారామతి విమానాశ్రయం వద్ద ఘటన. ముంబై నుంచి వెళ్తుండగా ప్రమాదం. రన్వే దగ్గరలోనే కుప్పకూలిన విమానం. మంటలు చెలరేగి పేలిపోయిన వైనం. మృతుల్లో పైలట్లు, భద్రతాధికారి, అటెండెంట్. సో నిన్ననైతే విమాన ప్రమాదంలో అనుకోకుండా అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం. నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రధాని సహా పలువురి సంతాపం. ప్రమాదంపై విచారణకు విపక్ష నేతల డిమాండ్. మన సంకల్పం వికసిత్ భారత్, ముర్ము. సో ఇంకా మరొక వార్త, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. మనందరి సంకల్పమైన వికసిత్ భారత్ పట్ల పార్లమెంట్ సభ్యులంతా ఐక్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా రాష్ట్రపతి తన ప్రసంగంలో విబిజీరామ్జీ చట్టాన్ని గురించి ప్రస్తావించినప్పుడు ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ప్రసంగించడం జరిగింది. మున్సిపల్స్ పెరుగుతోందంటూ మరొక ప్రధాన వార్తనైతే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నో డ్యూ సర్టిఫికెట్ల కోసం వచ్చిన వారితో సందడి. నో డ్యూ సర్టిఫికెట్ల కోసం ఆశావహ అభ్యర్థుల ఉరుకులు పరుగులు. ప్రపోజర్లకు కూడా ఇదే నిబంధన విధించడంతో మున్సిపల్ కార్యాలయాల్లో రద్దీ. ఆస్తి, నల్ల పన్ను బిల్లుల రసీదుల కోసం దరఖాస్తుల వెలువ. నామినేషన్లకు మరో 2 రోజులు మాత్రమే గడువు. ప్రచారానికి కేవలం 6 రోజుల గడువు ఇవ్వడంపై అసంతృప్తి. సో మున్సిపల్స్కి సంబంధించి మరొక వార్త అయితే ఉంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు నామినేషన్ల దాఖలుకు అవసరమైన పత్రాలు సమకూర్చుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. నామినేషన్ పత్రాలకు కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు, ఎలాంటి ఆస్తి, నీటి పన్ను బకాయిలు లేవని స్పష్టం చేస్తూ నో డ్యూ సర్టిఫికేట్ జతపరచాల్సి ఉంటుంది. ఇవి లేకపోతే నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తారు. మరోవైపు ఒక్కో అభ్యర్థిని స్థానిక ఓటరు ప్రతిపాదిస్తూ
పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ప్రతిపాదకుడికి కూడా ఎలాంటి పన్ను బకాయిలు ఉండకూడదనే నిబంధన ఉంది. దీంతో వీరంతా నో డ్యూ సర్టిఫికెట్ల కోసం మున్సిపల్ కార్యాలయాల్లో బారులు తీరుతున్నారు. సో నో డ్యూ సర్టిఫికెట్ల కోసం అయితే ఆశావాహులు ఇక్కడికి రావడం జరిగింది. స్పాట్ పేమెంట్ సౌలభ్యం. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. పోటీ చేసే అభ్యర్థులకు ఇంటి నెల పన్ను పెండింగ్ ఉండదనే నిబంధన ఉండడంతో ఆశావాహులు పన్నుల చెల్లింపునకు సిద్ధమయ్యారు. దీంతో వారి సౌలభ్యం కోసం నామినేషన్ కేంద్రాల వద్దే ఉద్యోగులను నియమించారు. అభ్యర్థుల చేతిలో నగదు లేకున్నా అక్కడికక్కడే పన్ను చెల్లించేలా డిజిటల్ పేమెంట్ యంత్రాలు అందుబాటులో ఉంచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మున్సిపాలిటీలో ఒకే రోజు 2.14 లక్షలు, వైరా మున్సిపాలిటీలో 75,000 వసూలు కావడం విశేషం. పొత్తులపై నిర్ణయం పీసీసీ చీఫ్ దే అంటూ మరొక ప్రధాన వార్త అయితే ఇక్కడ చూడొచ్చు. మున్సిపల్ ఎన్నికలను ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకోవాలి. ప్రజాభవన్లో భేటీపై కొందరివి పిచ్చి భ్రమలు, పిచ్చి రాతలు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుల అంశంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయం తీసుకుంటారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లో సైతం పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీలను గెలుస్తామని, రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. మధిరాలోని క్యాంపు కార్యాలయంలో భట్టి బుధవారం విలేకరులతో మాట్లాడారు. కేబినెట్ అంతా ఉమ్మడి కుటుంబంలా రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు భట్టి విక్రమార్క. నమస్తే తెలంగాణ చూసినట్లయితే సగవెట్టిన కేసీఆర్, ఎగవెట్టిన కాంగ్రెస్ అంటూ ప్రధాన వార్తనైతే ప్రచురించారు. ఇక్కడ చిత్రంలో తెలంగాణ భవన్లో బుధవారం బీఆర్ఎస్లో చేరిన వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాసరెడ్డి. అయితే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న ఆరూరి రమేష్ పార్టీ మారడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి సొంత పార్టీలోకి రావడంతో బీఆర్ఎస్లో మళ్ళీ ఉత్సాహం అయితే కనిపిస్తోంది. ఓపిక, తెలివి లేని సీఎం రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. 2 ఏళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదు కేటీఆర్. సర్కార్పై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రజలు బాధలను పట్టించుకునే నాదుడే లేడు. కాంగ్రెస్కు తీరిక లేదు, బీజేపీకి సోయలేదు. మోసగాళ్ల చేతిలో మళ్లీ మోసపోతే తప్పు మనదే. ఎన్నికలేవైనా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు, యావత్ తెలంగాణ చూపు కేసీఆర్ వైపు. బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి సాదరంగా ఆహ్వానించిన వర్కింగ్ ప్రెసిడెంట్. సో నిన్న అయితే ఆరూరి రమేష్తో పాటు చాలామంది కార్యకర్తలు మళ్ళీ బీఆర్ఎస్లో చేరడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త ఇది. కేసీఆర్ రాష్ట్రాన్ని సగవెడితే కాంగ్రెస్ ఎగ్గబెట్టుడు, రాష్ట్రాన్ని పండబెట్టుడు తప్ప చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. కేసీఆర్ కరెంటును సగబెట్టిండు, మంచినీళ్లు సగబెట్టిండు, పల్లెటూర్లు పట్టణాలను సగబెట్టిండు. రేవంత్ రెడ్డి ఏమో అన్ని ఎగబెట్టుడు, ఎండబెట్టుడు, రాష్ట్రాన్ని పండబెట్టుడు తప్ప ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణకు తీరని నష్టం చేకూర్చిందని నిప్పులు చెరిగారు. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన గులాబీ కండువా కప్పిన కేటీఆర్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. సో కేసీఆర్ అంతా తెలంగాణ రాష్ట్రాన్ని మంచి చేసిన తర్వాత రేవంత్ రెడ్డి కంప్లీట్గా నాశనం చేస్తున్నారనే ఉద్దేశంతో అయితే మాట్లాడారు. ఆరూరికే వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యతలు ప్రకటించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరూరి రాక పార్టీకి లాభమని ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా మాట్లాడడం జరిగింది. సీఎంఓ నుంచి ఫేక్ న్యూస్ రాకెట్ అంటూ మరొక ప్రధాన వార్త. ముఖ్యమంత్రి కార్యాలయ వేదికగా కాంగ్రెస్ పెద్దలు దేశంలోనే అతిపెద్ద తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే మాఫియాను నడుపుతున్నారని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నీ క్రిషాంక్ ఆరోపించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కన్వీనర్లు పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి, దినేష్ చౌదరి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాటిమిది జగన్మోహన్ రావు కలిసి ఆయన బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేత అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని సోషల్ మీడియాలో తిట్టించేందుకు ఓ టీంను ఏర్పాటు చేశారని తెలిపారు. అదే తరహాలో సీఎం కార్యాలయం నుంచి బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు సీఎంఓ నుంచే 138 మంది సభ్యులతో తెలంగాణ రైజింగ్ టాక్ కమ్యూనికేషన్ పేరిట వాట్సాప్ గ్రూప్ నడిపిస్తున్నారని వెల్లడించారు. సో రాష్ట్రంలో అయితే మిస్ ఇన్ఫర్మేషన్ మాఫియా నడుస్తోందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. సిట్ విచారణ పైన ఫేక్ వార్తల ప్రచారం, అడ్డగోలు థంబ్నెయిల్స్, పేరడీ అకౌంట్లు. సీఎంఓ నుంచి 138 మంది సభ్యులున్నారు. సర్కార్ సొమ్ముతో బీఆర్ఎస్ పై దుష్ప్రచారం,
బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ మండిపాటు. సో బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సర్కార్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని చెప్పేసి మన్నె క్రిషాంక్ అయితే మండిపడ్డారు. కావాలనే ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. సిట్ విచారణ పైన కూడా ఫేక్ వార్తలు ప్రచారం చేశారు. అక్కడ జరిగింది ఒకటి, బయట చెప్పేది ఒకటి అంటూ ప్రెస్ మీట్ తర్వాత కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అదే విషయాన్ని అయితే ఇక్కడ ప్రస్తావించారు. ఇక మరొక ప్రధాన వార్త, కొలువుదీరిన కల్పవల్లి. అశేష జనవాహిని నడుమ సారలమ్మ రాక నేడు గద్దెకు చేరనున్న తల్లి సమ్మక్క. అశేష జనవాహిని భక్తి పారవశ్యం నడుమ బుధవారం అర్ధరాత్రి కల్పవల్లి తరలి వచ్చింది. మేడారం గద్దెలపై సారలమ్మ కొలువుదీరుగా మహాజాతరలో తొలి ఘట్టం ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపూర్ణమైంది. ఇక తల్లి సమ్మక్కను చిలకలగుట్ట నుంచి నేడు స్వాగతించేందుకు మేడారం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. సో ఈ రోజు అయితే చిలకలగుట్ట నుంచి సమ్మక్క అయితే గద్దెల మీదకి రానున్నారు. 4 రోజులు జరిగే ఈ మహాజాతర చాలా అట్టహాసంగా చాలా బాగా జరుగుతుంది. తెలంగాణలో అతిపెద్ద జాతర. పొలాలను ముంచిన సర్కార్ నిర్లక్ష్యం, మల్లన్న సాగర్ కాలువకు గండి అంటూ మరొక వార్తని చూడొచ్చు. ఇక్కడ రైతులపై సర్కార్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 2 ఏళ్లుగా కాలువల నిర్వహణ బాధ్యతను మరిచి మంగళవారం ఉన్నపలంగా నీటిని వదలడంతో సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ కాలువకు గండి పడింది. మొత్తం తుంగా పోడికతో నిండిన కెనాల్లోకి నీళ్లు వదలడంతో ఎల్లారెడ్డిపేట పెద్ద మాసన్పల్లి శివారులో కాలువకు అర్ధరాత్రి పెద్ద గండిపడి పొలాలు మునిగిపోయాయి. సో మల్లన్న సాగర్ కాలువకు గండిపడడంతో వాటర్ చేరడంతో ఇక్కడ నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. అజిత్ పవార్ దుర్మరణం అంటూ మరొక వార్తని ప్రచురించారు. బారామతిలో కుప్పకూలిన ప్రైవేట్ విమానం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సహా 5గురు మృతి. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా దుర్ఘటన. వెలుతురు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని అంటున్నారు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. పవార్ మృతిపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి దిగ్భ్రాంతి. కుట్ర కోణముందన్న మమత. దర్యాప్తునకు డిమాండ్. కదం తొక్కిన కరెంటోలు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఉద్యోగులు కదం తొక్కారు. డిస్కమ్ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలను ఎండగట్టారు. పీఈజేఏసీ సంయుక్త పిలుపు మేరకు బుధవారం ఉద్యోగులు, సిబ్బంది మహాధర్నాకు దిగడంతో మింట్ కాంపౌండ్ దద్దరిల్లింది. ఉద్యోగుల హక్కుల విషయంలో సీఎండీ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగినట్లు జేఏసీ ప్రకటించింది. అంటూ మరొక వార్త, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. నాగర్ కర్నూలు జిల్లా అనంతవరంలో ఒక విషాద ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచురించారు. బీఆర్ఎస్కు నేను రాజీనామా చేయలేదు, లోక్సభకు పోటీని పరిగణించకండి, స్పీకర్కు ఎమ్మెల్యే దానం లేఖ, పార్టీ ఫిరాయింపుపై విచారణకు రండి, స్పీకర్ నోటీసు రేపు విచారణ. సో దానం నాగేందర్ అయితే నేను లోక్సభకు పోటీని పరిగణించకండి, స్పీకర్కి ఎమ్మెల్యే దానం లేఖ. సో నేనైతే రాజీనామా చేయలేదు అని చెప్తున్నారు. సో చూద్దాం మరి పార్టీ ఫిరాయింపుకు సంబంధించి ఏం జరుగుతుంది తదుపరి అనేది. ఇక V6 చూసినట్లయితే గద్దెపైకి సారలమ్మ, మేడారం చేరిన వరాల తల్లి. పకిడిద్దరాజు, గోవిందరాజు కూడా కన్నెపల్లి మార్గంలో వరం పట్టిన తల్లులు, శివసత్తుల పూనకాలు. సారలమ్మ వచ్చే తొవ్వలో పోలీసుల మూడంచెల భద్రత. తల్లుల ప్రధాన గద్దెలపై అలికి ముగ్గులు పెట్టిన ఆడబిడ్డలు. అధికారికంగా ప్రారంభమైన మహాజాతర. భక్తజన సంద్రంగా మేడారం. బుధవారం 40 లక్షల మంది మొక్కులు. నేడు గద్దెపైకి సమ్మక్క తల్లి. సో మొత్తం మేడారంకి సంబంధించి ప్రధాన వార్తలు అయితే ఇక్కడ చూడొచ్చు. జై సారక్క, జై జై సారక్క అంటూ భక్తుల జయ జయ ధ్వానాలు, డప్పు చప్పుళ్ళు, మంగళహారతుల మధ్య శివసత్తులు సిగాలుగంగా పిల్లల కోసం తల్లులు వరాలు పట్టంగా కన్నెపల్లి నుంచి సమ్మక్క బిడ్డ సారలమ్మ తరలి వచ్చింది. తన రాక కోసం తాను వెళ్ళ కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్న లక్షలాది మంది భక్తుల సాక్షిగా బుధవారం రాత్రి 12:28 మేడారం గద్దెపై వరాల తల్లి కొలువు తీరింది. అంతకుముందు పూనుగోళ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజును సైతం పూజారులు గద్దెపైకి చేర్చారు. దీంతో 4 రోజుల మేడారం మహాజాతర అధికారికంగా ప్రారంభమైంది. నేడు సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరనుండగా 2 తల్లులను దర్శించుకునేందుకు తరలి వచ్చిన లక్షలాది మంది భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. తల్లుల గద్దెలపై ముగ్గులు. సమ్మక్క సారక్క తల్లులను జాతరలోని గద్దెల ప్రాంతానికి తీసుకొచ్చే క్రమంలో సారక్క పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో 6 సభ్యుల బృందం బుధవారం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సారక్క ఇంటి 13 కుటుంబాలకు చెందిన ఆడబిడ్డలు కన్నెపల్లిలోని గుడిని శుద్ధి చేశారు. ముగ్గులు పెట్టి అలంకరించారు. మధ్యాహ్నం సమ్మక్క సారక్క పూజారులు ఆడబిడ్డలు ఆలయ శుద్ధితో పాటు ప్రధాన గద్దెల అలంకరణ విషయమై ఆచారం ప్రకారం ప్రధాన పూజారి సిద్ధబోయిన మునిందర్ నివాసానికి వెళ్లి చర్చించారు. అవినీతికి తావులేదు అంటూ మరొక వార్త అయితే ప్రచురించారు. పవర్ టెక్నాలజీ హబ్గా ఇండియా, త్వరలోనే నక్సలిజం అంతం రాష్ట్రపతి ముర్ము. సో ఇండియా పవర్ టెక్నాలజీ హబ్గా ఉండబోతోంది. అలాగే త్వరలోనే నక్సలిజాన్ని అంతం చేస్తామంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే అంటున్నారు. 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. గ్రామీణ ఉపాధి కల్పన కోసమే జీరాంజీ చట్టం తీసుకొచ్చాం. ఆపరేషన్ సింధు తర్వాత ఇండియా డిఫెన్స్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగిందని వ్యాఖ్య. ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. జీరాంజీ చట్టంపై ప్రతిపక్షాల ఆందోళన. సో ప్రతిపక్షాలు అయితే జీరాంజీ చట్టాన్ని అయితే వ్యతిరేకిస్తున్నాయి. సో దీనిపైన బీజేపీ అయితే స్పందిస్తుంది. గ్రామీణ ఉపాధి కల్పన కోసం మాత్రమే జీరాంజీ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పేసి అయితే బీజేపీ అంటోంది. దేశంలో అవినీతి కుంభకోణాలకు తావు లేకుండా ప్రజాధనాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పన్ను చెల్లింపుదారుల ప్రతి రూపాయి అభివృద్ధి సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధి కల్పన కోసమే జీరాంజీ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపేందుకే కేసీఆర్ అప్పులు. ఆయన 10 ఏళ్లలో చేసిన అప్పు 2 లక్షల కోట్లే కేటీఆర్ అంటూ మరొక ప్రధాన వార్తను చూడొచ్చు. ఆ పైసలతోనే మెడికల్ కాలేజీలు, ప్రాజెక్టుల నిర్మాణం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం కట్టిండు. జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టిండు. సీఎం రేవంత్ ఇప్పటికే 2.50 లక్షల కోట్ల అప్పు చేసిండు. జనానికి శటకోపం పెట్టిందని ఫైర్ అయ్యారు కేటీఆర్. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు దుర్మార్గమైన ప్రచారం చేశారని, కానీ పేదల ఇండ్లలో వెలుగులు నింపేందుకే కేసీఆర్ అప్పులు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేస్తుందని ఒకరంటే, ఇంకొకరు 7 లక్షల కోట్లని, సీఎం ఏమో 8 లక్షల కోట్లని పచ్చి అబద్ధాలు చెప్పారు. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అప్పు కేవలం 2 లక్షల కోట్లేనని కేంద్రం ఆర్బీఐ లెక్కలతో సహా చెప్పాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 2.5 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. సో 10 ఏళ్లలో మొత్తం కేసీఆర్ కేవలం 2 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశారని కేటీఆర్ అన్నారు. అలాగే ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వచ్చిన 2 ఏళ్ల లోపు మాత్రమే రేవంత్ రెడ్డి 2.5 లక్షల కోట్ల అప్పు చేశారు. సో 10 ఏళ్లలో చేసిన 2 లక్షల కోట్ల అప్పుని కాంగ్రెస్ నాయకులందరూ కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు 8 లక్షల కోట్ల అప్పు చేశారని పచ్చి అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఫైర్ అవుతున్నారు. మరి 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి 2.5 లక్షల కోట్ల అప్పు చేశారు కదా, మరి దీని గురించి ఎందుకు మాట్లాడట్లేరని కూడా మాట్లాడుతున్నారు. ఇంటర్ స్టూడెంట్లకు వెల్కమ్ కిట్. కాలేజ్ తెరిచిన రోజే బుక్స్, యూనిఫామ్, నోట్బుక్స్. పేద విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం. వచ్చే ఏడాది ఫస్ట్ ఇయర్లో 1.20 లక్షల అడ్మిషన్లే టార్గెట్ అంటూ మరొక వార్త. లవ్ మ్యారేజ్కి ఒప్పుకోలేదని పేరెంట్స్ను చంపిన బిడ్డ. యాచారం దంపతుల మృతి కేసులో కూతురే నిందితురాలు. ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తి కోసం దారుణం. అబ్బాయి కులం వేరని ఒప్పుకోకపోవడంతో హత్యకు ప్లాన్. మోకాల నొప్పులు తగ్గిస్తానంటూ మత్తు ఇంజెక్షన్లు. ఇద్దరికి హెవీ డోస్ ఇచ్చి హత్య. నిందితురాలు ఆసుపత్రిలో నర్సు. సో లవ్ మ్యారేజ్ ఒప్పుకోలేదని చెప్పి ఒక కూతురు కన్న తల్లిదండ్రులనే హత్య చేసిన ఘటననైతే ఇక్కడ మనం చూడొచ్చు. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని తల్లిదండ్రులను ఓ యువతి హత్య చేసింది. ఓవైపు అప్పుల బాధ, మరోవైపు తన పెళ్లి చేయలేకపోతున్నామనే రందితోనే అమ్మ నాన్న చనిపోయారని ఆమె అందరినీ నమ్మించింది. అయితే తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. తల్లిదండ్రులకు కేసు వివరాలను బుధవారం వికారాబాద్లో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచరం గ్రామానికి చెందిన నకిలి దశరథ్ లక్ష్మీ దంపతులకు 3 కుమార్తెలు, 1 కొడుకు ఉన్నారు. 2 కుమార్తెలు, కుమారుడికి వివాహం జరిగింది. సో మున్సిపాలిటీలో లోకల్ పొత్తులు అంటూ మరొక వార్తను చూడొచ్చు. స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడే నిర్ణయాలు. కొన్ని చోట్ల లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు, ఇంకొన్ని చోట్ల బీజేపీ, సిపిఎం, టీడీపీతో బీఆర్ఎస్ జట్టు. నామినేషన్లు మొదలు కావడంతో అభ్యర్థుల ఎంపిక స్పీడప్. అధికార పార్టీలో రంగంలోకి ఇన్ఛార్జ్ మంత్రులు. వచ్చే నెల 2న బీఫామ్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు. బీఆర్ఎస్, బీజేపీలో తుది దశకు అభ్యర్థుల ఎంపిక. అభ్యర్థులు ఎవరో తేల్చకపోవడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేస్తున్న ఆశావహులు అంటూ మరొక వార్తనైతే ప్రచురించారు. ఏవియేషన్ హబ్గా భారత్. వచ్చే 10 ఏళ్లలో సివిల్ ఏవియేషన్ ఎగుమతులు. రామ్మోహన్ నాయుడు అంటూ ఇంకొక వార్తను చూడొచ్చు.
సో ఇది వాళ్ళ వార్తల విశ్లేషణ. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.